చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత దాని ఆ ముత్యాల హారాన్ని కొరికి కొరికి ముక్కలు ముక్కలుగా చేసేసాడు హనుమంతుడు. ఆ మొత్తం ఏదో విధంగా కొరికి చూలు చేసి కింద పారేశారట. కానీ సీతమ్మ మామూలు వ్యక్తి కాదు కదా, కోపం వచ్చేస్తుంది సీతమ్మ వారికి. నేను రాముల వారు ఎంత చక్కగా నీకు హారాన్ని ఇచ్చారు, నా హారమే తీసుకొని నీ మెడలో వేయించాను హనుమ, నువ్వు ఇలా కొరికి ముక్కలు చేస్తావా, ఇది ఏ పద్ధతి నీది అని చెప్పేసి అమ్మవారు ఒక్కడేసారి ఆగ్రహానికి గురైంది. సీతమ్మ వారు లేచి సింహాసనం ఇచ్చి లేచిన తక్షణమే ఆగ్రహానికి కానీ అప్పుడు తక్షణమే హనుమంతుల వారు ఏమన్నారంటే, అమ్మ ఆవేశపడకండి, కోపము రాకండి బంటు మీద, హనుమంతుడి బండి మీద, దయచేసి అన్నేదా భావించద్దమ్మా సీతమ్మ, నువ్వు ఆగ్రహానికి గురి కావద్దమ్మా, ఏమీ లేదమ్మా, ఈ యొక్క ముత్యాల హారంలో నా రాముడు ఎక్కడ ఉన్నాడా అని గమనించుకున్నాను అని అన్నారు. అనగానే ముత్యాలలో రాముడు ఎక్కడ కనబడతాడండి, కనబడడు కదా. ఇది హారం కేవలం సౌందర్యాన్ని అలంకరణకు మాత్రమే హారం, మరి నాకు ఏమీ లేదే, మన రాముడు ఇందులో కనిపించట్లేదు కదా, మరి నా రాముడు ఎలా కనబడాలని నేను అనుకుంటున్నాను అని కొరికి ముక్కలు చేస్తే ఆ హారంలో నా రాముడు కనిపించట్లేడు అని చెప్తున్నాడు హనుమంతుడు. మరి నీ రాముడు ఇక్కడే ఉన్నాడు కదా అంటే అక్కడ ఇక్కడ అని ఎక్కడా లేదు, నా హృదయంలో రాముడు ఉన్నాడు అని చెప్పాడంట హనుమంతుడు. అదేంటి రాముడు హృదయంలో ఏంటి, ఇక్కడే సింహాసనం వేసి కూర్చున్నాడు కదా రామచంద్రుడు, మరి హృదయంలో ఎలా ఉంటాడయ్యా అని అడగా చెప్పగా తక్షణమే ఆంజనేయ స్వామి వారు ఆ బాలను తీసి కొరికి ముక్కలు చేసిన తర్వాత గుండెలు చీల్చిస్తే రాముడు సీతాదేవిగా తన హృదయంలో కనిపించాడంట హనుమంతుల వారికి. అంతటి గొప్పదనమైనటువంటి భక్తుడు, అంతటి గొప్ప భక్తుడైనటువంటి వాడు హనుమంతుడు. హనుమంతుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ రాముల వారు ఉంటారట, రాముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ హనుమంతుల వారు ఉంటారట. అటువంటి బంధమే ఆ ఆంజనేయ స్వామి వారికి రాముల వారికి ఉన్నటువంటి బంధము అని చెప్పడం జరుగుతుంది. శ్రీరామనామ స్మరణతో ఆ యొక్క హారాన్ని తీసి పక్కన పెట్టేస్తారు అర్చకులు. ఇష్వాకుల వంశం, రఘుకుల వంశం, సూర్య వంశంలో స్వామివారి యొక్క సూర్యుడు ఆరాధ్య దైవం రామచంద్ర స్వామివారి కనుక ఆ స్వామివారికి సూర్య దీపాన్ని సమర్పిస్తున్నాం. తర్వాతనే తన పాదాలను ధరించాడంట, భరతుడిచ్చిన పాదాలను. అయోధ్యలో ప్రారంభమయ్యే విధం ఆ భరతుడు పరిపాలించిన స్వామివారికి సమర్పిస్తున్నాడు. యొక్క పాదాలు సమర్పణ చేస్తున్నారు. సమర్పణ చేస్తున్నారు.
प्रियाणि सप्तहोत्र सप्तधात्तायन्ते सप्तयोनिरावृणस्वाघृतेन पूर्णाहुतिमुत्तमं जुहोति सर्वं वै पूर्णाहुति सर्वमेवावरोधे अभोर्यं वै पूर्णाहुति स्वाहा ॐ जय गुरु यज्ञेश्वर भगवान् की जय। वो यज्ञेश्वर भगवान की जय, भगवान की जय, लक्ष्मी नरसिंह भगवान की जय, रामचंद्र भगवान की जय, दर्शन भगवान की। चप्पणी स्वस्ति श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं तेज आरोग्यं देहि मे अव्यवाहना देहि मे अव्यवाहना ओम नमः इति। पुरोगस्तकस्टक्रियवारविजानो आनन्द्यान् ग्राम्याश्चरे तस्माद् यज्ञात् सर्वहुतः अर्धसामानिदिग्गिरे छन्दागो श्रीगिरे तस्मादो पुस्तकानि सर्वाणि रूपाणि चित्तवीरः नामानि कृत्वा वृङ्गितास्ति दाता प्रस्ता। ఓకే రండి పైకెత్తు తల పైకెత్తు పైకి
దగ్గర జరు మళ్ళీ ఒకసారి